వెంకట్ గారు ప్లీజ్. ఓకే. ఎస్. రాజతరుణ్ గారు హాయ్ హాయ్ అండి. ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే గత 2 సినిమాల కంటే ఈ సినిమా మీకు హిట్ కొట్టిద్దని అయితే నమ్మకం అయితే నాకుంది. హోప్ఫుల్లీ అండి. మీరు అందరూ ఆదరించాలి. అండ్ నేను వినాయకుడి భక్తుడిని. వినాయక చవితి రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా సినిమా మీ అంతా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అది మారుతి గారు ఏదో కొద్దిగా బిజీగా ఉన్నారంట. అది ప్రభాస్ గారిది అది షూటింగ్లో ఉన్నారు సార్. అదే అదే అందుకే రాలేదని తెలిసింది. యా. సో ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ. ఏంటి పవన్ గారి సినిమాని లాగటానికి కారణం ఏంటి? మా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన ఫ్యాన్ అండి. అంటే పవన్ కళ్యాణ్ అందరూ ఫ్యాన్సే, ఆయన అంటే అందరూ ఇష్టమే. బట్ మా డైరెక్టర్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట. సో ఆయన రెఫరెన్స్లు చాలా కనబడుతుంటాయి మీకు. సార్ ఆయన అంటే ఫ్యాన్ అంటే ఒకేవచ్చు, హీరోయిన్తో చెప్పించారు నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అంటూ చెప్పించడం. మొన్న ఒక వీడియో తను రిలీజ్ చేసింది, మ్యాటర్ లేదు అంటూ. అది తిని కాదండి, అది ఎవరో అది మా డైరెక్టర్కే తెలియాలి. తను కాదండి. కాదు అంటే అదే ఆ డైలాగ్కి ఇప్పుడు గబ్బర్ సింగ్ పెద్ద గబ్బర్ సింగ్ అంటే మీనింగ్ మారిపోతుంది కదా అని. ఓ మీరు అలా కనెక్ట్ చేశారా? మేము అంత కనెక్షన్ వేసుకోలేదు, మీరు డాట్స్ అలా కనెక్ట్ చేశారు అంతే. అంతే అంటారా? లేదు లేదు, రెండింటికి రిలేషన్ అండి, తిని కాదు. ఇంకో క్యారెక్టర్ జగన్ కూడా వాడారుగా ఇలా ఇలా. నథింగ్ అండి, అలా వాడాలని స్పెసిఫిక్గా అనుకోలేదు. దట్ గాయ్ అబ్బాయి ఎవరైతే చేశారో హీఈస్ మెంట్ ఫర్ దట్. అతను చేసేటప్పుడు ఎనాక్ట్ చేసేటప్పుడు అంటే చూస్తాం కదండి, ఒక యాక్టరు దేన్ని బాగా చేయగలడని చూస్తాం కదా. సో ఆ ఇమిటేషన్ అతను బాగా చేయగలడు. ఇట్స్ నాట్ లైక్ జగన్ గారిని చేయాలని ఏ లేదు. ఇప్పుడు మనం ఎప్పుడు చూసుకున్న ఒక యాక్టర్ లైక్ చిరంజీవి గారిని బాగా ఇమిటేట్ చేయగలరు అన్నప్పుడు అరే భలే చేస్తున్నావు చిరంజీవి గారి లాగా ఒకసారి చెయ్యి అని ఉంటాం కదా. అలాగా వాట్ యూ కెన్ డూ అని అన్నప్పుడు హీ డిడ్ ఇట్. అరే భలే చేస్తున్నావా ఇది అని చెప్పి చేయించడం తప్పితే ఇట్స్ వాంటెడ్గా అది పెట్టాలని లేదు. దట్ గై అంటే మాకు అక్కడ ఏంటంటే మీరు చూసినప్పుడు అతను ఒక విధంగా చెప్పాలి, మిగతాదంతా చూసుకో. అది రెగ్యులర్గా చెప్పామనుకోండి ఒక రెగ్యులర్ డైలాగ్ ఉంటుంది. అతను అలా చెప్పాడు కాబట్టి అండ్ హీ మెంట్ ఫర్ దట్ కాబట్టి అది పెట్టాల్సి వచ్చిందండి. మారుతి గారితో చేయటం అంటే ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు? అంటే ప్రభాస్ గారి సినిమాతో బిజీగా ఉన్నారు కదా. వెరీ బిజీ అండి. అంటే ఎంత బిజీ అని అంటే మేము వెళ్ళాలంటేనే కొంచెం భయపడతాం, అయ్యో ఇప్పుడు ఆయన్ని ఎలా టచ్ చేయాలి, ఆయన చాలా హీటెడ్గా ఉంటారు అక్కడ, చాలా బిజీగా ఉంటారు. కానీ ఏంటంటే ఒక గొప్పతనం ఏంటంటే మారుతి గారి దగ్గర అంటే ఒక మహాసముద్రాన్ని చూస్తూ పిల్ల కాలువలన్నీ కలుపుకుంటారు కదా, ఆయన టైప్ అండి. మమ్మల్ని అందరినీ ఇలా కలుపుకొని లైక్ ఇండస్ట్రీ నీడ్ టు గ్రో, చిన్న సినిమాలు రావాలని చెప్పి ఆయన ఆ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ గుడ్. అండ్ మాలాంటి వాళ్ళందరికీ లైఫ్ ఇచ్చే ప్రాసెస్ అది. సో వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ అండి. సార్ రాజతరుణ్ గారు, యా అండి. గత 2 నెలల నుంచి ఇటు మీడియాలో కావచ్చు, ఇటు థియేటర్కి వెళ్తే కావచ్చు, మీరే కనిపిస్తున్నారు ఎటు వచ్చిన. థ్యాంక్ యూ. గత 2 నెలల కాలంలో వరుసగా 3వ సినిమా ఇది. యా. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ వెంటనే రావడం, అంత చిన్న సినిమా మధ్యలో కనీసం ఒక 1 నెల రోజుల గ్యాప్ అని ఉంటే బాగుంటుంది. మరి 1 వీక్లో వచ్చారు లాస్ట్ టైం మీరు. యా అంటే అది అలా ప్లాన్ చేయలేదు, అలా కుదిరింది అంతే, అది జరిగిపోయింది అది. అంటే యాక్చువల్లీ తిరగబడరా స్వామి అని సినిమా యాక్చువల్లీ ఇంతకు ముందే రిలీజ్ అవ్వాలండి. బట్ ఎలక్షన్స్ ఇవి అవి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం ఆగి వద్దాం ఉండడం వల్ల ఆ పురుషోత్తముడు అయితే అదే డేట్కి వద్దాం అనుకున్నాం అండి. కరెక్ట్గా అదే ఫిక్స్ అని వీళ్ళు కూడా ఈ డేట్కి వద్దామని ఫిక్స్ అవ్వడం వల్ల అలా జరిగింది తప్ప అది అలా చేద్దామని ప్లాన్ చేసాం కదా, జరిగిపోయింది అంతే అది. ఇందులో క్యారెక్టరేషన్ చూస్తుంటే కొంచెం ఉమెన్ టైప్లో కొంచెం బాడీ లాంగ్వేజ్ చేంజ్ కనిపిస్తుంది మీలో. అది దానికోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు? కేర్ ఏం కాదండి, యాక్చువల్లీ మా డైరెక్టర్ హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్. సో మా ఫస్ట్ ఏంటంటే చేయమంటారు, ఒకవేళ తర్వాత 1 more కావాలంటే ఆయన చేసి చూపించేస్తే ఆయన చేసినట్టు చేసి సరిపోతుంది అంతే. సో బికాజ్ ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్ దట్ హెల్ప్ మీ అలాట్. సో డైరెక్టర్ గారు, అది యాక్చువల్లీ ట్రైలర్ చూశాక ఒక సెన్సిటివ్ అంశాన్ని మీరు ఎస్ సార్ కొంచెం డీల్ చేసినట్టు కనిపిస్తుంది. అవును. ఆ సెన్సిటివ్ అంశాన్ని హిలేరియస్ చెప్పాలనే ప్రయత్నం అనేది ఎట్లుందో కొంచెం కత్తిమీద సాము లాంటిది అది. Yes, sir. కొంచెం ఇదైనా కానీ అది కొంచెం వల్గర్గా మారిపోతుంది. అది అవును. మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆ విషయంలో? 100% దాని మీద ఒక బోర్డర్ అయితే వేసుకున్నామండి. అంటే మైండ్లో ఎప్పుడైనా కానీ ఈ సీన్ని నేను నా ఫ్యామిలీతో చూడొచ్చా అనేది అనుకుంటానండి. ఆ సీన్ని ఎంతవరకు నేను నా ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఉంటారు కదా పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళతో ఎంతవరకు చూడొచ్చు అనేది అనుకొని ఆ బోర్డర్ దాటకూడదు ఏదైనా కానీ. ఈవెన్ చిన్న డబుల్ మీనింగ్ ఉన్నా కానీ, ఈవెన్ ఆ ఎండ్ ట్రైలర్ చూసుంటే మీరు ఎండ్లో ఒకటి ఉంటుంది చిన్న డౌట్ అనేది,
ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే కాన్వర్జేషన్ అండి అది. అంటే ఇప్పుడు వరకు అరే నువ్వు ఏదో కొంచెం తేడా కొడుతున్నావురా నాకు అని మాట్లాడుకునే కాన్వర్జేషన్ ఆ థిన్ లైన్ మీదే వెళ్ళానండి. ఎక్కడ అంటే మంచి హ్యూమర్ డ్రామా మీద వెళ్ళాను కానీ బియాండ్ లౌడ్ వల్గారిటీని అసలు టచ్ చేయాలి చేస్తే నేను చూడలేను కదా ఫస్ట్ పాయింట్, నేను ఆడియన్స్కి ఏం చూపిస్తానని నాకు గట్టిగా నమ్ముతాను. సంగీతం గారు ఒక ఫ్రేమ్లో కనిపించారు మాకు. హీ డిడ్ ఏ బిగ్ రోల్ అండి. ఇట్స్ నాట్ ఒక ఫ్రేమ్లో చూపించాము అంతే కానీ అంటే ఆయన అక్కడ కూడా చూపించకపోతే ఎలాగా అనేది పెట్టాం. ఎందుకంటే హిలేరియస్గా సంగీతం గారు అంటే మనకున్న ఇంప్రెషన్ ఈజ్ డిఫరెంట్ కదా, ఆయన కోసం సపరేట్ కట్ చేసుకుంటున్నాం మేము. బేసికల్లీ హీఈస్ అబౌట్ 94 అండి, 94 ఇయర్స్. మేము నెరేట్ చేసినప్పుడు ఆయన 92 ఇయర్స్. ఆ టైంలో ఆయన మారుతి గారు కాల్ చేసి చెప్పారు, సార్ ఇలా ఒక కథ ఉంది వినండి అని అంటే ఆయన వచ్చి ఆయన మాకు ఆల్మోస్ట్ ఒక 4 days వర్క్షాప్ లాగా మాకు ఆయనతో చేసిన ప్రతిరోజు షూట్ మాకు ఒక వర్క్షాప్ లాగా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.